ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానమ్మా త్వరగా రండి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. పున్నమి, నా మనసెందుకు ఒప్పుకోవడం లేదమ్మా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది పున్నమి. ఇక్కడ అవమానపడిందే కాకుండా గుళ్ళో కూడా అవమానపడతామేమో అనిపిస్తుంది. నా మనసు కూడా అలాగే అనిపిస్తోంది పున్నమి. నానమ్మా, మీకు నా మీద నమ్మకం ఉందా? ఆ దేవుడి కంటే ఎక్కువగా నమ్మేది నిన్నే పున్నమి. అయితే ఆ నమ్మకం అలాగే ఉంచుకోండి. మీకు ఎలాంటి అవమానం జరగకుండా నేను చూసుకుంటాను. మీరు సందేహపడకుండా నాతో పాటు గుడికి రండి. మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తానే గాని తల దించుకునేలా మాత్రం చేయను. అసలు దీని ధైర్యం ఏంటి? పృథ్వీ డబ్బులు ఇవ్వలేదు, కానీ పున్నమి ధైర్యం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. అసలు ఈ ప్లేట్లో ఏముంది పున్నమి? ఇది అమ్మవారికి మాత్రమే చూపించాల్సింది. అంతగా చూడాలని మీకు ఉబలాటంగా ఉంటే అమ్మవారి ముందు పెట్టినప్పుడు చూడండి అత్తయ్య. అంతవరకు ఎవ్వరికీ చూపించనని మొక్కుకున్నాను. ఎక్కడైనా అలాంటి మొక్కులుంటాయా? నువ్వు నీ వెటకారం కాకపోతే చూపించు. అత్తయ్య, మొక్కుకోవడానికి అలాంటివి ఇలాంటివి అని ఉండవు. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మొక్కుకుంటారు. ఏ దేవుడైనా ఏ దేవతైనా ఇలానే మొక్కుకోవాలి అని చెప్పారా? లేదు కదా. అసలు ఏముంది దీంట్లో? అమ్మవారికి ఏం పెడుతున్నారో తెలుసుకోవాలని అనుకోవడం తప్ప? అమ్మవారికి ఏం పెడతాం అత్తయ్య? పట్టు చీర, నగలు, పసుపు, కుంకుమ, గాజులు ఉన్నాయి, అంతే. పట్టు చీర, నగలు తేవడానికి నీకు డబ్బులు ఎక్కడివి పున్నమి? దొంగతనం చేసావా? పున్నమి అలాంటిదేం చేయదు. అత్తయ్య, నేనెందుకు దొంగతనం చేస్తాను? మరి ఇంత డబ్బు రాత్రికి రాత్రి ఎలా సంపాదించావు? నేనే ఇచ్చాను. దీనికెక్కడిది ఇంత డబ్బని మళ్ళీ అడక్కండి. నాకున్న పొలాన్ని అమ్మి తెచ్చాను. అమ్మవారికి కావలసిన పట్టు చీర, నగలతో పాటు పెద్దమ్మగారికి కావలసినవి కూడా తీసుకుని వచ్చాను. పున్నమి, ఏమిటిదంతా? ఎందుకు ఇవన్నీ? పాపం, కొండమ్మ తనకున్న ఒక్క ఆధారాన్ని అమ్ముకుంటే తనెలా బ్రతుకుతుంది? పెద్దమ్మగారు, నేను బ్రతకడానికి మా అడవి తల్లుంది. ఔషధ మూలికలు ఉన్నాయి. నాకు తెలిసిన వైద్యం చేసుకున్నా మహారాణిలా బ్రతికేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు డాక్టర్ పెనిమిటి ఉన్నాడు. పున్నమి, ఆ ప్లేట్ ఇచ్చి ఈ నగ పెద్దమ్మగారు మెళ్ళవేయ్. ఏంటి, ఇది కూడా బంగారమేనా? బంగారం లాంటి మనసున్న మహాదేవమ్మ గారికి ఇది వేసినా తక్కువే. పున్నమి, నాకెందుకో ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. వద్దమ్మా, నాకేమీ వద్దు. చిన్నపిల్లవమ్మా, నువ్వీ నగలు వేసుకో. నువ్వీ నగలన్నీ వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటావు. నాకివేవి వద్దు. నగలు నా మెడలో కంటే మీ మెడలో ఉంటే బాగుంటాయి నానమ్మా. రాజ్మహల్లో ఎన్నెన్ని హారాలు వేసుకునేవారు. అలాంటి మీరు ఇలా బోసి మెడతో ఉంటే బాగలేదు. మీరే వేసుకోండి. పున్నమి, నా మాట విను. వద్దు నానమ్మా, ఈ ఒక్క రోజుకి నా మాట వినాలి, నా కోసం. నాకేం వద్దమ్మా. ప్లీజ్ నానమ్మా. నానమ్మా, ఇంకేం మాట్లాడద్దు. అత్తయ్య, ఇది పట్టుకోండి.
చూడండి, రాజ్మహల్లో రాజమాతలా ఉన్నారు. ఇప్పుడు గుడికి వెళ్దాం పదండి. పృథ్వీ వాళ్ళని కూడా రాని. వకీల్ సాబ్ కార్ తీసి బయట సిద్ధంగా ఉన్నారు. మనం వెళ్ళడమే ఆలస్యం. వెళ్దామా? అత్తయ్య పదండి. పదండి నానమ్మా, రండి. డాడీ, నానమ్మ వస్తుందంటావా? నాకు తెలిసినంత వరకు రాకూడదు. ఒకవేళ వచ్చిన అవమానంతో తను వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం ఉండదు. నువ్వేం కంగారు పడకు. నమస్కారం మహాదేవ్ గారు. మనం పంపించిన నోటీసులు చూసారంటారా వకీల్ సాబ్? ఆ భయం వాళ్ళ ముఖాల్లో కొంచెం కూడా కనిపించట్లేదు. ఈ జాతర అయిపోని పున్నమి, భయం ఎలా ఉంటుందో చూపిద్దాం. ఏంటి పెద్దమ్మా, ఒక్క రోజులోనే ఒంటి మీదకి నగలొచ్చాయి? ఒరిజినల్ గోల్డేనా? తిండికే గది లేకపోతే ఇక గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అగ్నిదేవ్? రోల్డ్ గోల్డ్ అయి ఉంటుంది. అయితే ముసలమ్మ పరువు పోవడం ఖాయం. అవును జాబిలి, పరువు పోవడం ఒకటే కాదు, ఇంకా ఏమైనా కూడా జరగచ్చు. ఒరే నీచుడా, మిమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకున్నా మీరు నాకు వెన్నుపోటు పొడిచారు. సొంత మనవరాలైన ఈ జాబిల్లి మమ్మల్ని నయవంచన చేసింది. అయినా నేను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? ఈ జాబిల్లి నా కొడుకు రక్తం పంచుకొని పుట్టిందన్న ఒకే ఒక్క కారణంతో. జాబిల్లి అండ చూసుకొని మీరు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా మౌనంగా ఉన్నాను అంటే నేను ఏమీ చెయ్యలేక కాదురా. రక్త సంబంధం అడ్డొచ్చి నాకు దేవుడిచ్చిన మనవరాలు ఒకటుంది, అదే పున్నమి. ఆ పున్నమి చేతిలో ఓడిపోకూడదని ఆ అమ్మవారికి మీరు దండాలు పెట్టుకున్నా మీరు ఓడిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.